తిక్క వేషాలు వేశారో లేపేస్తాను. ఒంటరిగా వచ్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది కదా. నేను ఆ గొస్పోస్తే నీ మోషన్ పెరిగి 3 zakondliko. Ani ni dash ni bikshivi mi. Если пойму день, то все. Убити. Не думай. Стреляй! రష్యా నుంచి వచ్చిన అన్ని ఫ్లైట్లు చెక్ చేశాను, వాడు రాలేదు. ఎంబసీ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనమేం చేయగలంరా? పెళ్లిపేటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయింది అంటే ఎంత అవమానమో తన అర్థం చేసుకోవడం లేదే. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ నేను ఇదంతా చూస్తూ ఊరికే ఉండలేను. ఏంటండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? హలో, ఏంటి తమలపాకులు దొరకలేదా? పెళ్లి జరుగుతుందో లేదో మాకే తెలియడం లేదు. ఆయన తప్పకుండా వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం వస్తే చాలు. ఇలా చూడమ్మా, పెళ్ళంటే చిన్నపిల్లల ఆట కాదు, పెద్దవాళ్ళ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఆ రోజు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఆశపడ్డావని చెప్పి మేము ఒప్పుకోవడం తప్పు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచిస్తావేంటి? ఇంతవరకు నువ్వు చేసింది చాలు. ఇక్కడికి 1000 మందిని తీసుకొచ్చి మేము ఇంకా అవమానపడలేం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. చెప్పండి మావయ్య, మనం చేసేదేముంది చెప్పండి. సార్ మీరైనా చెప్పండి సార్, ఎవరితో పెళ్లి జరిపిస్తారు? గౌతమ్ సుబ్రహ్మణ్యం కేసులో ఒక భారతీయుడిని కాల్చి చంపేశారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. ఆనా హత్య కేసులో తప్పించుకుని పారిపోయిన వైద్యుడు గౌతమ్ సుబ్రహ్మణ్యంని పట్టుకోవడానికి రష్యాలోని మాస్కో నగరంలో నిన్న రాత్రి పోలీసులు జరిపిన వెతుకులాటలో ఒక భారతీయుడు కాల్చి చంపబడ్డాడు. రష్యా పోలీసులు ఆ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. భారతీయ ఎంబసీకి ఈ సమాచారాన్ని రష్యా ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని కూడా తెలిపింది. నేను నీకు నచ్చానా? నచ్చావు. నిన్ను Gosposte, nie muszę перегить 3 zakondliko. Ani ni dash ni bikshivi. Если пойму день, то все. Убити. Не думай, стреляй!
సాక్ష్యాధారాల్ని పరిశీలించిన తర్వాత గౌతమ్ సుబ్రహ్మణ్యం నిరపరాధని నిర్ధారించబడింది. తనకు కలిగిన ఇబ్బందులకి అసౌకర్యానికి న్యాయస్థానం వారు చింతిస్తున్నారు. థ్యాంక్ యూ. ఊరికి వెళ్తున్నానన్న సంతోషంలో నీ గురించే మర్చిపోయాను. నా వల్ల నీకు ఎన్నో ప్రాబ్లమ్స్ కదా. నా రొటీన్ లైఫ్లో నాకంటూ ఎవరూ లేనప్పుడు నువ్వు వచ్చావు. వచ్చినప్పటి నుంచి నువ్వొక్కసారైనా నవ్వడం నేను చూడలేదు. ఈరోజు నీ మొహంలో సంతోషాన్ని చూస్తున్నాను. హే, ఈసారి రష్యాకొస్తే నువ్వు సౌమ్యతోనే రావాలి. ఓకే? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్స్. బాయ్. నువ్వు రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. Yeah.